టు ద లెఫ్ట్ వాళ్ళు చాలా మంచి కంపెనీ మ్యాడాక్ అనేది దట్ వెరీ బిగ్ కంపెనీ, బట్ దే ఆల్సో రెస్పెక్టెడ్ గే థాట్స్ వెరీ. అండ్ లేదంటే ఇది తెలుగుకి వెళ్తున్నారు కాబట్టి యువర్ బ్యానర్ ముందే ఉంచండి అని చెప్పి దే రెస్పెక్టెడ్ అస్ అవర్ బ్యానర్ సో మచ్. అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్ ద వే దే గేవ్ అస్ ద రెస్పెక్ట్. అయితే డబ్బింగ్ ఎవరెవరితో చెప్పించారండి? ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే ట్రైలర్ లో కొంతవరకు చూస్తున్నాము, డబ్బింగ్ విషయంలో అంటే ఇదేదో యాక్టర్స్ పేర్లా కదండి, వెరీ క్లియర్గా డబ్బింగ్ ప్రొఫెషనల్స్తోనే మొత్తం హ్యాండిల్ చేసాము. విత్ ఇన్ అంతా జరుగుతుంది కాబట్టి ఐ థింక్ రేపు మొత్తం రిలీజ్ చేస్తాం ఎవరెవరు ఏ వాయిస్లు చెప్తున్నారు అనేది. వాసు గారు, యాక్చువల్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం హిస్టారికల్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఈ సినిమాలు ఈ మధ్య అంటే ఇవి ప్రాపగండా ఫిలిమ్స్ అని బయట కొంచెం సూడో మేధావులు లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఈ సినిమా కూడా మీద కొన్ని కాంట్రవర్షియల్ అంటే ఫిక్షన్ ఎక్కువ పెట్టారు, అది అలాంటివి వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా స్పందిస్తుంటారు? అంటే ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తుంటారు కదా చాలామంది, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదో చెప్పాలి ఈ సినిమా మీద అని చెప్తున్నాం. అంటే నేను నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అయితే నేను సింబోజీ బుక్ నేను 1 year బ్యాక్ ఇప్పుడు చదివాను. ఎక్కడో ఏంటంటే అరే భలే ఉంది నిజంగా, ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి కథని సినిమాల కింద తీసుకుంటే బాగుంటుంది కదని నాకు 1.5 year క్రితం, నాకు కరెక్ట్గా టైం లేదు కానీ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే చావా అనేది ఒకటి జరుగుతుంది ఆల్రెడీ అని తెలిసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి. సో నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎక్కువ కాంట్రవర్సీ ఆర్ ఎక్కువ దీని మీద ఉన్న కామెంట్స్ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలి, అక్కడ వరకు నేను ఆలోచించాను అంతే. వాసు గారు 2 points. ఒకటేమో ఇలాంటి నేపథ్యం ఉన్న తెలంగాణ స్టోరీస్, ఆంధ్ర స్టోరీస్ చాలా ఉన్నాయి. ఒక మంచి సినిమా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడున్నా ఆడుతుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక పొంగల్లోనే. ఆ పొంగల్కి కూడా ఏదో చాలా రూల్స్ పెట్టారు, డబ్బింగ్ సినిమా పొంగల్లో రిలీజ్ అవ్వకూడదు ఎలా అంటే అంటే ఇప్పుడు మనం రూల్స్ పెట్టినట్టు అవతల కూడా మన లాంగ్వేజ్ రూల్స్ పెడితే కనుక మన తెలుగు సినిమా అంతవరకు వెళ్ళేదా. సో ఒక మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా లేదు, ఎందుకంటే 2 కదండి 3 మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఆడిన రోజులు కూడా ఉన్నాయి కదా మనకి. మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడుతుంది అంతే. అదేంటంటే ఒక యావరేజ్ ఆర్ చిన్న ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటాయి తప్ప మంచి సినిమాకి అయితే. వాసు గారు ఇక్కడ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అనేది చాలా సినిమాని చాలా సన్నివేశాలని హైప్ చేస్తూ ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటుంది. అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ని ఎవరితో చెప్పిస్తున్నారు? ఎన్టీఆర్ రూమర్ కాదని చెప్పారు, రూమర్ అని చెప్పారు. సో ఎవరితో చెప్పిస్తున్నారు? లేదండి, టోటల్ వీఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ బికాస్ వీ హ్యావ్ హార్డ్లీ 1 week ఆఫ్ ద టైం. ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందుకని రైట్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డబ్బింగ్ ప్రొఫెషనల్స్. దాని నుంచి ఎంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్లో ఏం ఆలోచించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్? లేదంటే ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ హిందీలో మక్కీ టు మక్కీ అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి.